ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఒకసారి పాస్టర్ బ్రౌన్ గారు బ్రిటిష్ దేశంలో ఒక సంఘానికి కాపరిగా పనిచేయడానికి వెళ్ళాడు. అయితే అక్కడ సంఘంలో తరచుగా పాస్టర్లు మారుతూ ఉండేవారు. ఎందుకు అని ఈ విషయాన్ని ఆయన ఆలోచన చేసినప్పుడు అక్కడ ప్రజలు భయంకరమైనటువంటి వ్యర్థత్వంలో, లోకంలో, పాపంలో, త్రాగుడులో, రకరకములైన వ్యసనాలలో భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే వీరు ఎందుకు ఇంత వాక్యం వింటున్నప్పటికీ మారలేకపోతున్నారు అని ఆయన ఆలోచన చేసి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షత ఏంటి అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవమని. అయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును అనే వాక్యాన్ని చదివి మొదట తను పశ్చాత్తాపడి లోతుగా ప్రార్థన చేసి తర్వాత సంఘానికి బోధించినప్పుడు సంఘమంతా మారు మనసు పొందింది. గొప్ప సేవ, ఉజ్జీవకరమైన సేవ జరిగింది.